ఓటుకి నోటు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో మరికొంతమందిని విచారించే అవకాశం ఉందని, మరిన్ని అరెస్టులుంటాయనే ఊహాగానాలకి బలం చేకూరుస్తూ ఏసీబీ అధికారులు మరొక ఇద్దరు టీడీపీ నేతలకి నోటీసులు జారీ చేశారు. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఉత్కంఠ నడుమ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు మరొక నేత వేం నరేందర్ రెడ్డిని విచారించేందుకు సిద్ధమైంది ఏసీబీ. ఓటుకు నోటు వ్యవహారంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ రచ్చ కొనసాగుతోంది. చంద్రబాబుకు నోటీసులిచ్చే అవకాశం ఉందని, మరికొందరు టీడీపీ నేతలను విచారించే అవకాశం ఉందని రోజంతా ఊహాగానాలు కొనసాగాయి. తెలంగాణ సర్కారు దూకుడుకు కౌంటర్గా మరోవైపు ఏపీ సర్కారు కూడా స్పీడ్ పెంచింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 5 నేతలు అరెస్టు తప్పదంటూ ప్రకటించింది. పొద్దంతా కొనసాగిన ఈ మాటల యుద్ధం రాత్రికి ఆసక్తికర మలుపు తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులంటూ ఏపీ సర్కారు ప్రకటించిన కొద్దిసేపటికే తెలంగాణ ఏసీబీ రంగంలోకి దిగింది. ముందుగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు జారీ చేశారు ఏసీబీ అధికారులు. నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని సండ్ర నివాసానికి వెళ్లారు అధికారులు. సండ్ర లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే ఇదంతా కుట్రపూరితంగా జరుగుతోందని, మీడియా ముందుకొచ్చి అన్ని విషయాలు చెప్తానని అంటున్నారు సండ్ర. ఏసీబీ విచారణకు కూడా అన్ని విధాలా సహకరిస్తామన్నారు సండ్ర. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో ఆదర్శ్ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్కు చేరుకున్నారు ఏసీబీ అధికారులు. క్వార్టర్ నెంబర్ 164లో నివాసం ఉంటున్న వేం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన అధికారులు ఓటుకు నోటు కేసులో విచారణకు రావాల్సిందిగా కోరారు. ఇన్వెస్టిగేషన్ సంబంధించి మీరు వచ్చేదంటే మాకు కావాల్సిన కొంత సమాచారాన్ని మీ నుంచి అడుగుతాం, ఆ సమాచారం ఇచ్చి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అన్నారు. సరే, అది ఇంత నైట్ అవసరం లేదు కదా, అంటే మీరు అన్న టైంలో కూడా, డే టైంలో కూడా, ఏదైనా టైంలో కూడా మీరు అడిగిన టైంలో నేను వస్తాను, సిద్ధంగా ఉన్నాను. లాస్ట్ 15 days నుంచి కూడా నేను ఇంట్లోనే ఉన్నాం కాబట్టి కోఆపరేట్ చేస్తానికి ఏమీ లేదు. మీరు ఏదైతే సమాచారం మీరు కావాలనుకుంటున్నారో అది డే టైంలో మీరు అడగండి. నేను సిఆర్పిసి 160 కింద టీడీపీ నేతలిద్దరికీ నోటీసులు అందజేసినట్లు చెప్తున్నారు ఏసీబీ అధికారులు. అయితే ఈ గొడవ ఎంత దూరం వెళుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఓటుకి నోటు వ్యవహారంతో రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ వేడి పెరిగింది. మరి కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేయబోతోంది ఏసీబీ. ఇవాళ మరికొన్ని అరెస్టులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ లైవ్లో అందిస్తారు. శర్మ, క్యాష్ ఫర్ ఓట్ కేసులో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమిటి? నోటుకు ఓటు వ్యవహారంలో నిన్నంతా కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇద్దరు టీడీపీ నేతలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 160 సిఆర్పిసి కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. వీళ్ళిద్దరు కూడా ఇవాళ ఏసీబీ కార్యాలయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళిద్దరిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో ఇద్దరు కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. ఒకరు వేం నరేందర్ రెడ్డి, మరొకరు సండ్ర వెంకట వీరయ్య. వేం నరేందర్ రెడ్డి ఈసారి మొన్న వారం రోజుల క్రితం జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన గెలుపు కోసమే ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది అనేటువంటిది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. వేం నరేందర్ రెడ్డి గెలుపు కోసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసేందుకు స్టీఫెన్సన్తో జరిపినటువంటి సంభాషణలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి. వేం నరేందర్ రెడ్డికి ఓటు వేసేందుకు స్టీఫెన్సన్తో మొదట సండ్ర వెంకట వీరయ్య సంప్రదింపులు జరిపారు. సెబాస్టియన్ అలాగే స్టీఫెన్సన్తో సంప్రదింపులు జరిపిన నేపథ్యంలోనే ఇదంతా కూడా వ్యవహారం జరిగిందనేటువంటిది ప్రచారం జరుగుతూ ఉంది. వేం నరేందర్ రెడ్డికి సండ్ర వెంకట వీరయ్యకు ఈ నోటీసులు జారీ చేయడం ద్వారా, వీళ్లను ప్రశ్నించడం ద్వారా వచ్చేటువంటి సమాచారాన్ని బట్టి మరింత ముందుకు వెళ్లాలని ఏసీబీ భావిస్తోంది. సండ్ర వెంకట వీరయ్య వ్యవహారంలోనే రేవంత్ రెడ్డితోనే తాను సంభాషణ జరుపుతాను అంటూ అప్పుడు స్టీఫెన్సన్ పేర్కొన్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా ఏసీబీ కొంత లోతుగా దర్యాప్తు జరపాలని భావిస్తోంది. కాబట్టి వీళ్లను 1 నుంచి 2 గంటల పాటు విచారించేటువంటి అవకాశం ఉంది. సిఆర్పిసి 160 కూడా అదే చెప్తోంది. ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా, ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకి 160 సిఆర్పిసి కింద విచారణ అధికారి
ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ను వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి ఆ రిపోర్ట్ను ఏదైతే ఉందో దాన్ని కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు ఇంకా కొంతమందికి నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. 25 మంది ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కూడా ఏసీబీ భావిస్తోంది. ఎందుకంటే ఇతర దేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయడం ద్వారా తమ దర్యాప్తు కూడా ఈజీ అవుతుందనేటువంటి భావనలో ఏసీబీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొంతమందికి ఇవాళ మరి నోటీసులు జారీ చేస్తుందా లేదా అనేటువంటిది చూడాలి. మరి కాసేపట్లో సండ్ర వెంకట వీరయ్య అలాగే వేం నరేందర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా విచారణ అధికారి ముందు హాజరవుతారు. వాళ్లను ప్రశ్నించిన తర్వాత ఆ రిపోర్టును కోర్టుకు సమర్పిస్తారు. ఇక ఇవాళ స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని కూడా న్యాయమూర్తి రికార్డ్ చేయబోతున్నారు. నాంపల్లి కోర్టులో ఈ ప్రక్రియ జరగబోతోంది. ఆయన ఫిర్యాదుదారు ఈ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఈయన స్టేట్మెంట్ ను న్యాయమూర్తి ముందు రికార్డ్ చేయడం అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. ఆయన పేర్కొనబోయేటువంటి అంశాలు కూడా ఈ కేసులో చాలా కీలకంగా మారబోతున్నాయి. సిఆర్పిసి 164 కింద ఈయన స్టేట్మెంట్ ను న్యాయమూర్తి ముందు రికార్డ్ చేస్తారు. అయితే 10:30 తర్వాత ఆయన ఏ క్షణంలోనైనా నాంపల్లి కోర్టుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ లో మాత్రమే ఆ హాల్లోకి ఎవరిని కూడా రానివ్వరు. కేవలం న్యాయమూర్తి స్టీఫెన్సన్ వీళ్ళిద్దరు మాత్రమే ఆ కోర్టు హాల్లో ఉంటారు. ఆయన చెప్పేటువంటి అంశాలన్నింటినీ కూడా న్యాయమూర్తి రికార్డ్ చేసుకుంటారు. భవిష్యత్తులో ట్రయల్స్ జరిగేటువంటి సమయంలో ఈ సిఆర్పిసి 164 స్టేట్మెంట్ అన్నది చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫిర్యాదుదారు తాను చెప్పినటువంటి అంశాన్ని రేపు ట్రయల్ కోర్టులో మాట మార్చేటువంటి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థలు ఈ 164 స్టేట్మెంట్ కింద న్యాయమూర్తి ముందు ఈ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తారు. కాబట్టి అది కూడా చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఈ కేసులో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అందులో ప్రధానంగా ప్రస్తావించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. మరోవైపు నిన్నటి నుంచి ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి వెళ్ళినటువంటి టేపులు కూడా పరిశీలన జరుగుతోంది. 3 దశల్లో ఈ పరిశీలన జరిగిన తర్వాత ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ కోర్టుకు సమర్పించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాతే దీనికి సంబంధించిన వ్యవహారంలో ఒక ప్రత్యేక నోటును ఏసీబీ కోర్టుకు సమర్పించబోతోంది. అందులో ఏ అంశాలు ఈ 4-5 రోజులుగా జరిగినటువంటి పరిణామాలు ఏమేమి జరిగాయనే దానిపైన కూడా ఒక నోటును కోర్టుకు సమర్పిస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి, కేసుకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి కోణంలో ప్రస్తుతం ఏసీబీ వ్యూహరచన చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ శర్మ.